థ్యాంక్ యూ ఫర్ सोहेल अना हैप्पी बर्थडे హ్యాపీ బర్త్డే सोहेल भाई వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మ్యాజిస్ దేవరకొండ. ఈ రోజు అయితే మళ్ళీ మన బర్త్డే రోజు అయితే మల్లెపల్లి హైదరాబాద్ రూట్ లో ఆ పిల్లలకైతే బ్రెడ్ బనానా ఇచ్చినాం కదా, సేమ్ ఈ రోజు అదే చేయబోతున్నాం. ఈ రోజు ఎవరి బర్త్డే అంటే మన సోహెల్ భాయ్ బర్త్డే. చూడండి నేనైతే మన స్పోర్ట్స్ బైక్ మీద వచ్చేసాను రెడీ అయ్యి. మన సోహెల్ భాయ్ బర్త్డే ఉంది ఈ రోజు, వెళ్ళబోతున్నాం ఈ రోజు మల్లెపల్లికి. సేమ్ అలానే ఈసారి కూడా 80 మెంబర్స్ ఉన్నారంట. బ్రెడ్ అయితే చెప్పేశాను, బ్రెడ్ అయిపోయింది, బనానా అయిపోయింది. ఇంకో మన సోహెల్ భాయ్ బర్త్డే అందరు విషెస్ చేయండి కామెంట్ లా. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం, కొద్దిసేపట్లో బయలుదేరుతాం ఇక్కడ నుంచి. బ్రెడ్ అయితే వచ్చేసింది, ఇంకో బాక్స్ ఉంది, తేనిక పోతున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మేము. అదే లాస్ట్ టైం ఆ బేకరీ దగ్గర కాటన్ తీసుకున్నాం కదా, మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ కార్ మన మహమూద్ అనేది, ఆ కార్ లో అయితే కాటన్ పెట్టేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒకటే కాటన్ ఉండే, ఈసారి 2 కాటన్లు 3 కాటన్లు అయినాయి. ఎందుకంటే లాస్ట్ టైం అరటి పండ్లు మల్లెపల్లి నుంచి తీసుకున్నాం. ఇంకా మన బ్రెడ్ ప్యాకెట్స్ ఏమో ఒకటే కాటన్ అయింది మనకి. ఇక్కడ స్కూటీ ఉండే తీసుకుపోయినాం, కానీ ఇప్పుడు తీసుకోపోయి ఇంకా చాలా కష్టం ఉంది. 2 కాటన్లు ఉన్నాయి. అందుకే కార్ ఉంటే బాగుంటది అనుకున్నాం. మహమూద్ అని అడిగితే అన్న కూడా వస్తుండంట, ఆయన కార్ తీసుకొని వస్తుండో అదే కార్ లో వెళ్తున్నాం. ఇప్పుడు ఐబీ దగ్గర ఉన్నారంట. ఇప్పుడే మనం ఆఫీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయినా నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఐబీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం ఒక 5-10 minutes లో. ఎందుకంటే ఇంకా మహమూద్ అన్న రాలే అంట, వస్తుండంట ఇంటి దగ్గర నుంచి. గైస్ చూడండి, మన కల్వకుర్తికి రైడ్కి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం తీస్తున్నాను మన RR 310 కి. ఎందుకంటే మన హుజైఫా లేడు, చెన్నైకి వెళ్ళిండు అతను కాలేజ్ కి సర్టిఫికేట్ తెచ్చుకుని. ఇంకా అతను వచ్చిన తర్వాత ఏదో ఒక రైడ్ ప్లాన్ చేస్తాను, ఏదో ఒక రైడ్ వెళ్దామని. ఇంకా రిజిస్ట్రేషన్ అయితే మనకి ఇంకా పిలుపు రాలేదు అక్కడ నుండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏదైనా ఒక పెద్ద రైడ్ కొడదాం అనుకుంటున్నా. అది ఎక్కడ అవుతుందో ఏమో. మీరైతే లాస్ట్ టైం కామెంట్లు పెట్టారు, బాగానే పెట్టారు. గోవా అని చాలా మంది గోవా అంటున్నారు. చూద్దాం ఏది అయితే అది ఫుల్. నాకు కూడా గోవా వెళ్ళాలని ఉంది, ఎందుకంటే ఇటు రైడ్ అవుతుంది, మనకి ఎంజాయ్మెంట్ కూడా అవుతుంది. గోవా బైక్ మీద వెళ్ళక నేను 4 years అవుతుంది. లాస్ట్ టైం నా పల్సర్ మీద అయితే వెళ్ళిన గోవాకి. బైక్ మీద వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇంకా మస్తు దూద్సాగర్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ టైం దూద్సాగర్ మిస్ చేశాను నేను. ఈసారి వెళ్ళితే పక్కా దూద్సాగర్ దగ్గరికి అయితే ఆగాల్సి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడైతే ఐబీ దగ్గరికి వచ్చేసాను. చూడండి మన రఫీ భాయ్ కాటన్ తీసుకొని రెడీగా ఉండు. ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇంకా మహమూద్ భాయ్ రాలేదు. బయలుదేరినాం ఐబీ దగ్గర నుంచి, మన దేవరకొండ నుంచి. ఇక్కడ చూడండి మన సోహెల్ అయితే మన ఎమ్మటే వెనక కూర్చుండు. మరి కింద పడతాడా ఉంటాడా తెలియదు, హైట్ అయితే ఎక్కువ. ముందర కార్లు అయితే పోతురు మహమూద్ అన్న, రఫీ భాయ్, మన ఆసిఫ్, అజయ్ అయితే ముందర వెళ్తురు కార్లా. అరే రోకో బోలో మే జాతే హై నా, యహీ స్టేడియం బోలియా మే, ఫోన్ కరా ఉస్కో. ఆసిఫ్ వస్తుండంట. చూడండి గాయస్ ఇక్కడ ఆగినాం. ఎట్లా ఊరుకొస్తుంది చూడండి. महमूद भाई कार ला रेडी कर लो. उधर से चढ़ा बोलो, उधर से चढ़ा बोलो. కాటన్ है ना मियां, ऊपर रख लेके बैठता मियां. हाय గాయస్ చూడండి, ఇప్పుడే దేవరకొండ నుంచి అయితే బయలుదేరినాం. కానీ స్పీడ్ వెళ్ళలేం, ఎందుకంటే ఇంకా సోహెల్ కూర్చొని ఉంటూ నేను ఎంత పికప్ ఇస్తే అంత లేస్తాడు ఆయన. ఆయనకి స్లోనే వెళ్ళాలి ఇప్పుడైతే. గాయస్ లాస్ట్ టైం మన వీడియో కల్వకుర్తి పోయింది, వీడియో మాత్రం సూపర్ హైలైట్ చేసిరు కామెంట్స్ తోటి. చాలా అందరికి థ్యాంక్స్. హైదరాబాద్ రూట్ కావాలి మల్లెపల్లి, రైట్ సైడ్ మీద మన అది సాలిడార్ ఏదో పేరు ఉంటది. మన లాస్ట్ టైం బర్త్డే చేసింది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సేమ్ అలానే బ్రెడ్ అరటి పళ్ళు అయితే పంచుదాం అనుకుంటున్నాం. ఈరోజు సండే. అన్న ఏమున్నా అంటే సండే ఉంది కదా, ఒక లేటే రండి అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 10:30 అవుతుంది. 10:30 అంటే అక్కడికి వెళ్ళే వరకు ఒక 10-20 నిమిషాలు ఎలానే అవుతుంది. అప్పటిలోపు వచ్చేస్తా అన్నాడు. అక్కడ సురేష్ అని ఒక అన్న ఉంటాడు, అందులో ఉంటాడు. గాయస్ చూడండి, ఇప్పుడైతే మన కిల్లగుట్ట అందాలు చూడండి. ఇక్కడ అద్భుతంగా ఉంటది మన దేవరకొండ ఫోర్ట్. ఒకసారి మనం ఎక్కి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం దేవరకొండ ఫోర్ట్ కూడా. మనకు అంత టైం దొరకట్లేదు. అప్పుడు చిన్నప్పుడు అంటే సూపర్ ఉండేది. స్కూల్ జంప్ అంటే బంక్ కొట్టి కూడా మేము పైకి కిల్లగుట్టకి ఎక్కేది. ఇప్పుడు చూడండి వర్షాకాలం అయితే సూపర్ ఉంటది ప్లేస్, లొకేషన్ మొత్తం తిరగచ్చు. కాకపోతే కొంచెం టైం తీసి ఎక్కాలి, ఒక రోజులో అయ్యేది కాదు. అంటే ఒక్క రోజులో కూడా అవుతుంది. మార్నింగ్ పోయి నైట్ వరకు రావచ్చు, ఈవినింగ్ వరకు.
ఒక రోజు అయితే వీడియో చేద్దాం మనం కిల్లగుట్ట మీద. గాయస్ చూడండి మన సర్వీసింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది. 553 అయితే 523 అయితే తిరిగింది మన స్పోర్ట్స్ బైక్ RR 310. 1000 కి అయితే సర్వీసింగ్ చేయించాను. ఇప్పుడైతే ఏం చేయించాను. ఇప్పుడు చూడండి నా బండిలో పెట్రోల్ ఆల్రెడీ ఉంది. 160 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. మనకి మల్లెపల్లి అయితే ఇక్కడనే పక్కనే 7 కిలోమీటర్స్, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ హైదరాబాద్ రోడ్ కి ఉంటది. లాస్ట్ టైం వీడియో చూసిరు కదా నాదే. అంత పెట్రోల్ అయితే ఏం కాదు గాయస్. దారుణం ఏంటంటే మన లోకల్లో మాత్రం మైలేజ్ అయితే 22-21 ఇస్తుంది. చాలా దారుణం ఇదైతే. అసలు వర్షం చినుకులు అయితే పడుతున్నాయి గాయస్. ఏం తీసుకురాలే, కార్ తీసుకురావడం వల్ల చాలా అంటే చాలా సేఫ్ అయింది. ఎందుకంటే వర్షం రావచ్చు రాకపోతే ఇంకా ట్రిపుల్ కాటన్స్ ఉన్నాయి. ఒకటి అరటి పండ్ల ఉంది, ట్రై ఉంది, రెండేమో బ్రెడ్లవి ఉన్నాయి. ఎవరా ఎవరని కొడుతురు? కర్ణాటక గాయస్ చూడండి. ఇప్పుడైతే దేవరకొండ దాటుతున్నాం మనం. ఉప్పాక్ దగ్గర ఉన్నాం. చినుకులు అయితే పడుతున్నాయి. వర్షం ఫుల్ వస్తుందా రాదా తెలియదు గాయస్. దేవరకొండ దరిద్రం ఏంటంటే దేవరకొండలో మాత్రం కాలు చినుకులు వస్తున్నాయి. దేవరకొండ పక్కన ఎక్కడైనా సరే వర్షం పడుతుంది. చూడండి మనం దేవరకొండ ఉప్పాక్ దాటుతున్నాం. ఉప్పాక్ మీద ఉన్నాం. ఇప్పుడు చూడండి ఇన్ని చినుకులు అయితే దేవరకొండ పడలే. ఇప్పుడు కొంచెం పెరిగినాయి. అంటే అర్థం చేసుకోండి మన దేవరకొండలో మాత్రం వర్షం పడట్లేదు. బయట అయితే మస్తు పడుతుంది. దేవరకొండ చుట్టుపక్కల మల్లెపల్లి పడుతుంది. 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మల్లెపల్లి పడుతుంది అంటే అర్థం చేసుకోండి దేవరకొండకి ఏమైందో. అసలు వర్షం చూస్తానే లేను. వర్షం అనే పేరే మర్చిపోయినాం వర్షాకాలంలో. లాస్ట్ ఇయర్ అయితే ఎండాకాలంలోనే వర్షం ఫుల్ పడ్డాయి. అసలు ఇయర్ వర్షాకాలంలో వర్షం పడతలేదు. మరి ఏందో. సాగర్ అయితే మొత్తం ఎండిపోయింది గాయస్. చూసారు కదా లాస్ట్ టైం నా వీడియోలో. మొత్తం ఎండిపోయింది. నెక్స్ట్ తాగనిక నీళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి. అలా అయింది పరిస్థితి. ఇప్పుడైతే వర్షాలు పడకుంటే అదే అయితే నాకు తెలిసి పరిస్థితి. చూడండి ఇప్పుడే మల్లెపల్లికి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ నుంచి మనకు ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటది. ఇద్దరు షేర్పల్లికి గాయస్ చూడండి. మన అన్న వాళ్ళ అయితే షేర్పల్లి వెళ్ళిరంట మల్లెపల్లి అని చెప్తే గాయస్ ఇది అయితే టూ మచ్ కామెడీ. మల్లెపల్లి రోడ్ మల్లెపల్లి మే హైదరాబాద్ రోడ్ బోలో. చూడండి మొత్తం రివర్స్ అయిపోయింది. చూడండి ఎట్లా చూస్తుండో కాకైతే గాయస్ చూడండి. ఎప్పటికిప్పటికైతే మన మల్లెపల్లి చాలా అంటే చాలా సేపు అయిపోయింది గాయస్. ఇంత ముందు హైదరాబాద్ పోవాలంటే మేము మల్లెపల్లి నుంచి పోయేది. ఇప్పుడు మన షేర్పల్లి రోడ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి షార్ట్ కట్ చక్కగా మనం వెంకటంపేట గేట్ వరకు వెళ్తున్నాం. అందుకే మల్లెపల్లి రావడం అసలు వీలు కావట్లేదు. హైదరాబాద్ వెళ్ళేటప్పుడైనా ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా. పోలీస్ స్టేషన్ పారవుతుంది బలం గాయస్ చూడండి. ఇప్పుడైతే మనం వచ్చేసాం. స్పీడ్ బ్రేకర్లు కూడా టచ్ చేసాం. స్పీడ్ బ్రేకర్లు టచ్ చేసినాం అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసినాం అన్నమాటనే. మిర్రర్లు అయితే తీసుకోలేదు. సైడ్ ఏమైతుంది అసలు నాకేం అర్థం అయితే లేదు. చూడండి గాయస్ అప్పటికిప్పటికైతే కలర్ అయితే వేసిర్రు. లోపలికి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇక్కడ ఆగి కారు ఉంది మనది. పెద్ద గేట్ అయితే తీయాలి. చాలా లేవు. కీస్ కావాలి. లోపలికి పోయి అడుగుదాం. కీస్ వరా నామే ఆరా ఉత్తరం ఏం చురుకింగే ఆరా అన్న కూడా వస్తుండంట. సురేష్ అన్న ఈరోజు సండే కదా వాళ్ళు లీవ్లో ఎవరు. దేవరకొండలో ఉంటాడు అన్న. ఇలా పనిచేస్తాడు. మన కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి అన్న రాగానే కీస్ ఉన్నాయి. దానికి కీస్ కావాలి. తాళం వేసి ఉంది. అది తాళం తీయంగానే పోతాం. చూడండి మన ఆసిఫ్ అన్న ఎట్లా కూర్చుండు. చల్తా అందరు చెప్పండి సోహెల్ అన్నకి హ్యాపీ బర్త్డే. సోహెల్ భాయ్ రబాయ్ ఆరాకతే ఉన్నాయి. అన్నీ ఆరాకతే చాబీ దిక్కాలి దాల్కో. गेट అయితే ఓపెన్ అయింది. यहाँ कांदो अभी लेफ्ट साइड बहुत है जाएगी. గాయస్ చూడండి ఇప్పుడే గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి వెళ్తున్నాం. చూడండి మొత్తం ఇక్కడ మస్తు సూపర్ ఉంటుంది. అప్పుడైతే ఇంకా ఉండే. ఇప్పుడైతే చాలా క్లీన్ చేశారు. సూపర్ ఉంది. అప్పుడు కొంచెం ఇంత లేకుండే. ఇప్పుడు చూడండి సైడ్లకి మొత్తం రైలింగ్కి కలరింగ్ మొత్తం సూపర్ ఉంది. లాస్ట్ టైం ఇంత లేకుండే. లాస్ట్ టైం మనం టైగర్ తీసుకొచ్చినాం. ఈసారి ఏమో స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చినాం. చూడాలి లాస్ట్ టైంకి ఇప్పటికి ఎంత అది ఉంటుందో. అదే ఫోన్ ఆగాషది. ఫోన్ అన్న ఫోన్ చేసినట్టుంది ఆల్రెడీ. ఉనేష్ అన్న కూడా వచ్చేసిండు ఆల్రెడీ. నేను ఫోన్ చేసిన అందుకే మొత్తం సెట్ చేస్తారు.
గతంలో వీళ్ళ సీనియర్స్ కూడా ఫ్రీ కంప్యూటర్ నేర్పించడం చేయడం జరిగింది. వీళ్ళు కూడా 10th అయిపోయిన తర్వాత వీళ్ళకు కూడా ఒక ఫ్రీ బ్యాచ్ చేస్తానని చెప్పాను. ఫ్రీ కంప్యూటర్ ఫ్రీ అప్పు అలాగే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఆల్రెడీ చెప్పారు మీరు కంప్యూటర్ ఇప్పుడు వీళ్ళకి ఏమైనా కంప్యూటర్ ఉన్నాయా? కంప్యూటర్స్ నేర్పిస్తాము. అది ఇప్పుడు ఎంతమంది గతంలో ఉంది. ఒక 3-4 years నుంచి తీసేసాము. మళ్ళీ కొత్త ఎక్స్ట్రా కావాలంటే కంప్యూటర్ రావడం లేదు. సెకండ్ హ్యాండ్ అయినా కూడా తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ 10th ఇంటర్మీడియట్ వరకు ల్యాబ్ ఉంది. ల్యాబ్ రూమ్ అయితే ఒక రూమ్ ఉందండి. అది చూపిస్తారు బాగా. అదే అంటే డిజిటల్ క్లాస్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే 4 years నుంచి తీసుకుంటున్నాం. 4 సంవత్సరాలు 6-7 years దాకా దేనికంటే వాళ్ళకి స్పీచ్ నేర్పడం ఎలా ఎట్లా నేర్పాలి అది అరేంజ్మెంట్ చేస్తున్నాం. కొద్దిగా అడ్మిషన్స్ వచ్చింది. ఇంకొక 2-3 వస్తే బాగుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు డిజిటల్ మొత్తం క్లాసెస్ వచ్చు. అంటే వాళ్ళకి మనకు లేకపోవడం వల్ల సెకండ్ హ్యాండ్ అయినా అట్లా డిస్కస్ ఒకసారి చేస్తాం. కానీ ఇవాళ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఏంటంటే మా బ్రదర్ బర్త్డే సోహెల్ ఈయన ఉండేది యాక్చువల్గా హైదరాబాద్. కానీ ప్రజెంట్ ఇక్కడ ఉండి ఇక్కడ నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ దేవరకొండలో రైన్బో నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ అండ్ బైట్ కంప్యూటర్ ప్రెసిడెంట్ ARDS యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సయ్యద్ ఖాజా ఖైదర్ అలీ అల్లుడు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా వీళ్ళ మామ లక్షణాలు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది ఏదంటే వీళ్ళ మామ చిన్నతనం స్టేజ్ నుంచి చేసిండు కాబట్టి అదే దానిలో ఇతను కూడా నడుస్తున్నాడు. ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది. మిమ్మల్ని చూసిన తర్వాత మీ డిసిప్లైన్ చూసిన తర్వాత నాకు ఇంకా అనిపించింది మన ప్రోగ్రామ్ చేస్తే యాక్చువల్గా ప్రోగ్రామ్స్ ఇక్కడే చేయాలి. ఏది చేసినా కూడా ఆ సంతోషం అనేది ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత ఈ ప్రోగ్రాంలో చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఉన్నట్లయితే మీకు మీ లెవెల్లో 6th స్టాండర్డ్ నుంచి ఏదైనా ఉన్నట్లయితే మీ కంప్యూటర్ ఉంటే సమ్మర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బైట్ కంప్యూటర్స్ దేవరకొండకు రాగలరు. వస్తే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. కంప్యూటర్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేస్తాను. 6th క్లాస్ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సమ్మర్లో వస్తే వాళ్ళందరికీ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. ఫ్రీ ఫ్రీ ఓకే. నువ్వు కొట్టుకుంటున్నా దేవరకొండ 6th క్లాస్ 6 నుంచి 7, 8, 9, 10 కూడా ఇలా కాదు బట్ ఉండదు ఉంటుంది.
సార్ సింగర్ ఎలాగొండు ఐదు చేయాలి సార్ వేరే ఒకసారి ఐదు సిక్స్ అప్పుడు వేరే చేయాలి లాస్ట్ టైం లెక్క అటు మళ్ళీ ఫోటో వేస్తున్నాం जरा शामिल हो ऐसा फोटो तरीके से ఇంకో గంట పడుతుంది వెళ్దామంటే ఇంకో గంట పడుతుంది అంటే రాజు मैं बताता था फोटो कैसा लेना तुम ठहरो मैं भी आ रहा हूँ వాళ్ళ ఆనందానికి హద్దుల్లో వచ్చలేదు గాయస్ చూడండి ఇంత అది ఎత్తురు మళ్ళీ హెల్మెట్ గాయస్ చూడండి అయిపోయింది ఇప్పుడు బయలుదేరినాం చలో బయట రైట్ అన్నా బాయ్ రా గాయస్ చూడండి ఇప్పుడే అయిపోయింది అయితే ఆనందానికి అసలు ఏం పెట్టిన తక్కువనే ఇలాంటివి చేయాలి ఇలాంటివి చేస్తేనే ఆ సంతోషం వేరు చాలామంది ఎక్కడో వెతుకుంటారు సంతోషం లేదు అంటే హ్యాపీనెస్ లేదు మన లోపల ఎప్పుడు డల్ ఉండి అది ఉండి అసలు హ్యాపీనెస్ ఉండదు ఎన్ని డబ్బులు ఉన్నా అరే దేహో
కానీ ఇలాంటివి చేస్తేనే మనకి ట్రై आसिफ भाग एक ट्राई ला जाओ। अरे और एक उसका डोर भी नहीं लगा देखो हौले का వేసుకోండి